నా పేరు రామకృష్ణ అండి. మేము మల్లవెల్లి RS 11లో నాకు 4.60 సెంట్లు భూమి ఉందండి. ఈ భూమి మాకు డబ్బులు రాలేదని మేము ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తుంటే, మేము ఇక్కడ శిబిరం పెట్టి మేము ఇందుట్లోనే ఉంటుంటే ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని హేళన చేశారు. హేళన చేయడంతో పాటు ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని నీచంగా చూశారు. మమ్మల్ని ఎవరో చొత్తల, మిమ్మల్ని ఏ రాజకీయ నాయకుడు, ఏ గవర్నమెంట్ అధికారి కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీ వల్ల ఏమీ కాదని నవ్వితే మాకు అప్పుడు జన సైనికులు ఏమండి వాళ్ళ అన్నతో మరీది శివరామకృష్ణ గారు కానీ ఏమండి మాకు మా మేచాపురం రాము గారు కానివ్వండి మమ్మల్ని హక్కును చేర్చుకొని మీ వెంట మేము ఉన్నాం, మీ అమ్మట మేము వస్తాం, మీకన్నా మీ ముందు మీద ఏ కేసు పెట్టినా మా మీద పెట్టాకే మీ మీద పెడతారు అని వాళ్ళు మాకు భరోసా ఇచ్చాక మేము ఇలా చేస్తుంటే మాకు ఇలా అవ్వలేదని రోడ్లు నిర్బంధించామండి. రోడ్లు నిర్బంధించిన కార్యక్రమంలో తొలి విడత రోడ్లు నిర్బంధించినప్పుడు 3 రోజులు నిర్బంధించామండి. 3 రోజులు నిర్బంధించిన తర్వాత జడ్డము వచ్చి మాకు ఏపీఐ జడ్డం వచ్చి మాకు హామీ ఇచ్చి వెళ్ళిపోయారండి. ఆయన 10 రోజులు 15 రోజులు 40 రోజులు అయిన తర్వాత రాలేకపోతే మళ్ళీ మేము మరీదు రామకృష్ణ అన్నయ్యని కలిసి అన్నయ్య మనం ఏం చేద్దాం, మీరు ఆ రోజున ఆగమన్నారు, మీ మాట ప్రకారం మేము ఆగాం, ఏంటి మాకు దుస్థితి అంటే మళ్ళీ తమ్ముడు మనం ఏదైతే మొదలు పెట్టాం మళ్ళీ అదే కార్యస్థితి చేస్తామని మళ్ళీ మేము రోడ్లు నిర్బంధించామండి. మేము రోడ్లు నిర్బంధించిన ఉదయం 9 గంటల కాండి సాయంకాలం 5 లోపే పోలీసు వారు వచ్చి మన వీరవల్లి ఎస్ఐ గారు కానివ్వండి, జంక్షన్ సిఐ గారైనా వచ్చి మీరు ఇమీడియట్లీగా ఇది ఖాళీ చేయాలి, ఇది ఖాళీ చేయకపోతే పర్యవసానం రేపు చూస్తారన్నారండి. ఈ మల్లవెల్లి ఇండస్ట్రీ ఏరియాకి ఎటు నుండి దారులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ దారులన్నీ మూసేయటం మూలాన మేము మెయిన్ రోడ్లో ఉన్నాం. పక్క రోడ్లో నుండి మన ఎస్ఐ గారే కానివ్వండి, మన హనుమాన్ జంక్షన్ వీరవల్లి ఎస్ఐ గారు కానివ్వండి, హనుమాన్ జంక్షన్ సిఐ గారే కానివ్వండి, అటు నుండి వేరే ఒక ద్వారం నుండి ఈ కంపెనీ వాళ్ళే పెద్దలు కానివ్వండి ఆ లోనికి రావాల్సిన ఏదైతే లారీలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంకో దారి నుండి మళ్ళిస్తున్నారని చెప్పగా కొంతమంది రైతులు మేము అటు వెళ్ళామండి. మేము అటు వెళితే మా ఆడవాళ్ళని మీరు పక్కకు తప్పుకుంటే మర్యాదగా ఉంటుంది, లేకపోతే లేదు అన్నారండి. లేదు అనే పక్షంలో మాకు మల్లవెల్లి ఏమండి కామరాజు అనే వ్యక్తి పాపం ఆయన చాలా పాపం ఆయన చాలా ఆరోగ్య పరిస్థితి బాగాలేదండి. ఆయన వచ్చి కూడా కూర్చున్నాడు. ఆయన వచ్చి ఏమండి మీరు ఇటు వెళ్ళటానికి వీల్లేదని అక్కడ నుంచుంటే ఆయన ఆ గుంటలో మేము ఏదైతే తవ్వామో అదే గుంటలో ఆయన్ని పడేసి లాక్కెళ్ళారు. అదేవిధంగా ముక్కు సీనునే కానీ ఈ విధంగా లాక్కెళ్తే నేను వీడియో తీయబోతుంటే నన్ను వీరవల్లి ఎస్ఐ గారు ఎమ్మడించి వెనకాల నుండి పట్టుకుంటే నాకు ఈ దెబ్బ ఈ నెరం దెబ్బ తగిలిందండి. నేను వెళ్ళిపోతుంటే పడిపోయానండి. ఈ కాలు కూడా నాకు దెబ్బ తగిలిందండి. అలా నేను పడిపోయి అలా ఉన్నా కూడా లేపి నువ్వు నడువు అన్నారు. సార్ నేను నడలేని పరిస్థితి, నీ నటనలు ఇక్కడ చూపించమాకు, నువ్వు ముందల పద జీబు దగ్గరికి పద అని మమ్మల్ని జీబులో తీసుకెళ్లారండి. మమ్మల్ని జీబులోకి ఎక్కించడంగా మమ్మల్ని మా 3 రైతుల్ని తీసుకెళ్తుండగా అదే క్షణంలో మా వెంట ఉన్న వెంకటరావు గారే కానీ మురళయ్య గారు కానీ ఏంటి ఈ విషయం తెలిసి వస్తే వాళ్ళు కనీసం బండి కూడా స్టాండ్ వేయలేదండి. ఇదిగోండి వెంకటరావు గారిని అయితే కాలర్ ఇలా పట్టుకొని కొట్టుకుంటూ తీసుకువచ్చారండి. తీసుకుంటూ వచ్చి నువ్వు పద, నువ్వు మొన్న చేసిన దానికి ఇది నీకు నిర్వాహం పద అని వీరవల్లి ఎస్ఐ గారు ఆయన్ని కొట్టిన దృశ్యం మాతో పాటు అక్కడ ఉన్న 8 మంది రైతులకు కూడా చలించిపోయారండి. మమ్మల్ని అక్కడ నుండి తీసుకెళ్ళి మమ్మల్ని వాస్తవంగా మేము జంక్షన్లో ఉంటామేమోనని ఫీల్ అయ్యామండి. అక్కడ కూడా పెట్టలేదండి. అక్కడ నుండి వీరవల్లి తీసుకెళ్లారండి. వీరవల్లి తీసుకెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉంచుతారేమని అనుకుంటే అందుట్లోని ఒక కానిస్టేబుల్ దిగి నీకు ఎస్ఐ గారు ఏదో టాస్క్ ఇచ్చారంట కదా, ఆ టాస్క్ని ఫాలో అవ్వు అని చెప్పారండి. మమ్మల్ని తీసుకెళ్ళిన వ్యాను పేలప్రోల మీద నుండి అక్కడ స్టేషన్లో అక్కడ ఉంగుటూరులో ఆపారండి. ఉంగుటూరులో ఆపిన 10ంటికి సార్ అక్కడ ఉన్న ఎస్ఐ గారు ఉంగుటూరు ఎస్ఐ గారు సార్ మాకు ఇలా బాగోలేదు సార్ అంటే ఆయన మా మీద జాలి చూపించి అప్పటికప్పుడు అక్కడ ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ చేత మా అందరికి ఆయన సొంత డబ్బులతో వైద్యం చేశారండి. మరి అక్కడ ఆ పోలీసులే, ఇక్కడ ఈ పోలీసులే, మరి ఇక్కడ ఈ పోలీసులు ఈ దౌర్జన్యం ఏంటి అని మేము మా రైతులు ఇలా ఉండటం మూలాన అంటే వీళ్ళకి మరి మా మీద ఏం కక్షో తెలియదు సార్. మరి ఎట్నుండి ఏ ఒత్తిడి వచ్చిందో తెలియదు. మా మీద ఇంత ఒత్తిడి చేసి మేము ఎక్కడున్నాదో మా ఇంటి వరకు కూడా తెలియకోకుండా మా జనసేన మరీదు రామకృష్ణ గారు 5 గంటల తర్వాత
మేము ఎక్కడున్నామంటే 5 గంటల సమయం పట్టింది సార్ ఆయనకి తెలుసుకుంటాకి. ఆయన ఉయ్యూరు పోలీస్ స్టేషన్ ముందు వచ్చే, సార్ ఇలా మా రైతులు వచ్చారంట, మాకు ఇంప్రెషన్ ఎవరిని తీసుకురాలేదండి. తలుపులేసేస్తుంటే వెంకట్రావు గారు లోన్ నుండి ఇలా చేయూపితే అప్పుడు మరీ శివరామకృష్ణ గారు కొంతమంది జన సైనికులతో వచ్చి అక్కడ ధర్నా చేస్తే మురళీకృష్ణ గారిని చూపించి మాట్లాడిచ్చాక మన మరీదాస్ గారు అక్కడి వెళ్ళారండి. మళ్ళీ మాకు అక్కడ నుండి సార్ మళ్ళీ మా శుక్రవారం సాయంకాలం 5 గంటలకు అరెస్ట్ అయితే మళ్ళీ నూజివేడు కోర్టుకు కూడా కాదు సార్, జడ్జి గారి ఇంటికి తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ అప్పచెప్పి 14 రోజులు రిమాండ్ విధించారు సార్. తగ్గలేదు సార్, ఇంకా తగ్గలేదండి.